ఇది 4వ రాశి, చంద్రుడు అధిపతి రాశికి. ఈ కర్కాటక రాశి వారికి సొంత ఇంటి యోగము ఒక కళగా ఉండాలి. చాలామందికి కర్కాటక రాశి వారికి సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉండాలి. దానికి సంబంధించిన బీజం ఈ నెలలో పడుతుందంటే ఇల్లు కొనడం కానీ, ఇల్లు చూసుకోవడం కానీ, లేదా ఇల్లు కొనడానికి ఒక చిట్టి కట్టడం కానీ, లేదా ఇల్లు కొనడానికి సేవింగ్స్ స్టార్ట్ అవ్వడం కానీ, ఓవరాల్గా ఇల్లు కొనే యోగం అయితే స్టార్ట్ అవుతుంది ఈ నెల నుంచి. అదొకటి. తర్వాత చదువుకునే వాళ్ళకు పర్వాలేదు, మీడియం, మరీ టాప్ కాదు, అంటే మరీ చాలా బాగా కాదు, లో కాదు, మీడియం. ఓకే, మీ పిల్లలు పెద్దగా మారుతారని నేను చెప్పను, కానీ మీ పిల్లలది ఎవరిదైనా కర్కాటక రాశి అయితే పర్వాలేదు. ఈ నెల వాళ్ళ చదువులో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావు. ఈ చదువులో డిస్టర్బెన్సెస్ అంటే నాట్ ఓన్లీ వాళ్ళ మూర్ఖత్వం, మొండితనం అండి, హెల్త్ డ్యామేజెస్ వల్ల కూడా చదువులో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అటువంటివి కూడా అటువంటివి కూడా మీకు ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల గొడవలు కనపడుతున్నాయి కర్కాటక రాశి వారికి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆర్థికంగా నాట్ బ్యాడ్, అంటే బాగా లాభాలు చూస్తారని చెప్పను కానీ పర్వాలేదు, ఓకే, మీ ఖర్చులకు సరిపోతాయి, మీకు రావాల్సిన డబ్బులు కొన్ని వస్తాయి, కొన్ని మాత్రమే. ఈ నెలలో మీకు ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది అంటే భార్యతో భర్తకు గొడవలు అవ్వటం, లేదా భర్తతో భార్య గొడవలు అవ్వటం, మనస్పర్ధలు, చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసుకోవడం, ఎక్కువగా బంధువుల చేత మాట పడడం, ఇవి కనపడుతున్నాయి. మిగతావన్నీ ఏమున్నాయి? మిగతావంటే చదువు, పిల్లలకు పర్వాలేదు, మీడియం, ఆదాయం అంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ నాట్ బ్యాడ్, పెద్దగా మార్పే ఉండదు, రెగ్యులర్, లేచామా, వెళ్తున్నామా, వస్తున్నామా, పడుకుంటున్నామా, ఇంతే. ఇక ఒకటి, కొత్తగా ఇల్లు కట్టే అవకాశాలు ఉంటాయి, లేదా ఇంటికి సంబంధించిన ప్లాన్స్ మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహం కుదిరే అవకాశం కూడా ఉంది. వివాహం కుదరటం, లేదా పలానా సంబంధం ఉంది అని చెప్పి మీ చెవిన పడడం, మీరు వెళ్ళటం, ఆల్మోస్ట్ దగ్గర దాకా రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా వరకు కుదురుతాయి కూడా కర్కాటక రాశి వారికి. అయితే ఎక్కడ ప్రధాన సమస్య అంటే మానసిక క్షోభ. భార్యాభర్తలు లేదా ఒకరికొకరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, రిలేషన్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనస్పర్ధలు రావటం, గొడవలు రావటం, ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింటే కదా. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఏం చేసినా, రాత్రి వెళ్ళేసరికి ఇల్లు, భార్య, పిల్లలు, భార్యకు అంతే, పిల్లలు, భర్తే సర్వస్వం. ఎందుకంటే తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నా మళ్ళీ వీళ్ళు తర్వాతే అన్న స్థితి మన భారతదేశ విధి విధానాలు మనం పట్టుకుంటే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది కూడా ముఖ్యమైన దోషంగానే మనం తీసుకోవాలి. కావున కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి లేదా సాయినాథుడి యొక్క దేవాలయం, లేదా రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయం, మందిరము విజిట్ అవ్వాలి ప్రతి గురువారం కంపల్సరీ. ఆగస్టు 31 లోపు ప్రతి గురువారం తలస్నానం చేయాలి, ప్రతి గురువారం నాన్ వెజ్ తినకూడదు, ప్రతి గురువారం రాత్రిపూట భోజనం చేయకూడదు, ప్రతి గురువారం బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి చేస్తే చాలా వరకు మీకు వైవాహిక సమస్యలు తగ్గుతాయి, మనస్పర్ధలు తగ్గుతాయి. భార్య భర్త మారాలని చేయొచ్చు, భర్త భార్య మారాలని చేయొచ్చు. ఈ పరిహారం చేసుకుంటే కర్కాటక రాశి వారికి సరిపోతుంది. ఈ నెల గ్రహస్థితిని బట్టి ఈ పరిహారం వాళ్ళని రక్షిస్తుంది.